లొంగుబాటుకు మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఎలాంటి షరతులు పెట్టారు? కేంద్రం ఇంకా ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. మధ్యవర్తుల ద్వారా కేంద్రంతో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు జరిపారు. మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల కోసం పట్టుబట్టినట్టు తెలుస్తోంది. శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవితవ్యంపైన కొన్ని డిమాండ్లు పెట్టారని సమాచారం. అయితే దేవ్జీ డిమాండ్లపై ఇంకా కేంద్ర హోంశాఖ స్పందించలేదు. అందుకే లొంగుబాటులో తాత్సారం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. డిమాండ్లు నెరవేరితే అమిత్ షా ఎదుట దేవ్జీ లొంగిపోయే అవకాశం ఉంది. నెల కిందటే దేవ్జీ అంగరక్షకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవ్జీ లొంగుబాటు అంశం హాట్ టాపిక్ అయింది. కేంద్ర కమిటీ బలహీనం కావడంతో మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దీనికి తోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది. ఈ క్రమంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్జీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆపరేషన్ కగారు ముగిసినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవ్జీ అంగరక్షకులను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని, పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వేడటం లేదు. దేవ్జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్టు ఇటీవలి కాలంలో ప్రచారం సాగుతోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలతో పాటు జార్ఖండ్లోని తూర్పు, పశ్చిమ సిక్కిం జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు ఉద్యమంలో పనిచేసి జైలు శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్ ఏమిటన్న అంశంపైనా చర్చించాలని దేవ్జీ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. అందుకే దేవ్జీ లొంగుబాటు ఆలస్యం అవుతోందన్న వాదన వినిపిస్తోంది. అయితే డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవ్జీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది.